హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కోర్స్. ఈ కోర్సెస్లో నేను కంప్లీట్గా మీకు ఇంపోర్ట్స్ ఎలా చేయాలి, ఎక్స్పోర్ట్స్ ఎలా చేయాలి డీటెయిల్గా వివరంగా చెప్తున్నాను. దాంతోపాటు నేను ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నాను. ఇంతవరకు మీరు నా ట్రైనింగ్ జాయిన్ కాలేదనుకోండి, ఇప్పుడే జాయిన్ కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడి నుంచి జాయిన్ కావచ్చు. మరియు కంప్లీట్ కన్సల్టెన్సీ సపోర్ట్ ఇండియాలో కావచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఏ ప్లేస్లోనైనా కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మీకు ఇంపోర్ట్స్లో ఎక్స్పోర్ట్స్లో సపోర్ట్ కావాలంటే కూడా కన్సల్టెన్సీకి కన్సల్ట్ కావచ్చు. కాంటాక్ట్ డీటెయిల్స్ ఈ వీడియో కింద ఉంటాయి. ఈ వీడియోస్లో నేను ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు యూఎస్ఏ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ గురించి చెప్పబోతున్నాను. యూఎస్ఏ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఎందుకు చేయాలి, అక్కడి నుంచి మనం ఇంపోర్ట్ చేసిన ఎక్స్పోర్ట్ చేసిన మనకు బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి, దాని గురించి ఈ వీడియోలో డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వబోతున్నాను. ప్లస్ రాబోయే వీడియోస్లో కూడా ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వబోతున్నాను. అంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లోనే బిజినెస్ చేస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూసినట్టయితే చాలా మ్యాక్సిమం మంది నాకు కూడా కాంటాక్ట్ అవుతూ ఉంటారు. మరియు అలా చాలామంది ఏం చేస్తారంటే ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో దుబాయ్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, లేదంటే ఇక్కడ ఖతార్, ఒమాన్ కావచ్చు, లేదంటే కువైత్ కావచ్చు, ఇక్కడే బిజినెస్ చేయాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు. కానీ యూఎస్ఏకి అంత టార్గెట్ చేయరు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను డీటెయిల్గా 1 by 1 స్టెప్ బై స్టెప్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఫ్యూచర్లో మీరు కూడా యూఎస్ఏలో ఇప్పుడు ఎందుకు ఎక్స్పోర్ట్ చేయడం లేదు, మరియు ఫ్యూచర్లో ఎలా చేయబోతున్నారు, దాని గురించి కూడా నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. అయితే చాలామంది ఏం చేస్తారంటే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో బిజినెస్ చేస్తారు. అంటే ఇక్కడే దగ్గర ఉంటుంది కదా అన్నట్టు ఇక్కడే చేసుకుంటారు. కానీ యూఎస్ఏలో చాలామంది చేయరు బిజినెస్, ఎక్స్పోర్ట్ ఇండియా నుంచి చాలామంది చేయరు. ఎందుకు చేయరంటే యూఎస్ఏలో ఉన్న నార్మ్స్, యూఎస్ఏలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి చాలా హెవీగా ఉంటాయి, చాలామందికి స్ట్రగ్లింగ్గా ఉంటుంది. ఆ యూఎస్ఏలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ హెవీ ఉండడం వల్ల ఏమవుతుందంటే చాలామంది ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నారు. అయితే నేను మీకు ఇక్కడ ఫ్యూచర్లో యూఎస్ఏలో మీరు ఎక్స్పోర్ట్ చేయాలన్నా, యూఎస్ఏ నుంచి ఇంపోర్ట్ చేయాలన్నా నేను మీకు మా కన్సల్టెన్సీ త్రూ మీకు హెల్ప్ చేయబోతున్నాను. కాబట్టి ఈ వీడియోస్ శ్రద్ధగా వినండి. ప్లస్ మీరు ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేయాలనుకుంటే, మీరు యూఎస్ఏకి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేయాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాఫిట్స్ ఆఫ్ ఎక్స్పోర్టింగ్ టు యూఎస్ఏ. మనం యూఎస్ఏకి యాక్చువల్లీ ఎందుకు ఎక్స్పోర్ట్ చేయాలి, అక్కడ నుంచి వచ్చే మనకి ప్రాఫిట్స్ ఏమేమి ఉంటాయి. ఇప్పుడు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ఉన్నాయి కదా, దుబాయ్ ఉంది, ఖతార్ ఉంది, ఒమాన్ ఉంది, మరియు కొన్ని యూరోపియన్ కంట్రీస్ కూడా ఉన్నాయి. అక్కడ కూడా చేస్తే మనకి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. కానీ యూఎస్ఏకి చేస్తే ఎలాంటి ప్రాఫిట్స్ వస్తాయి, మరి ఎక్కడ ఎందుకు చేయాలి, అది కొద్దిగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డూయింగ్ బిజినెస్ ఇన్ రిచెస్ట్ కంట్రీ, దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్. హియర్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఏంటంటే ఇప్పుడు బిజినెస్ మనం చేస్తున్నాం కదా, అయితే ఒక పెద్ద కంట్రీతోని, వరల్డ్లో ఉన్న అతి పెద్ద కంట్రీతో బిజినెస్ చేయాలంటే చాలా బెస్ట్ ఉంటుంది. అక్కడ బిజినెస్ చేస్తే చాలా బెస్ట్ ఉంటుంది. ఎందుకుంటుంటే అంటే అక్కడ ఉన్న ఎకనామీ, అక్కడ ఉన్న పర్చేసింగ్ పవర్. ఇప్పుడు యుఎస్ఏలో ఉన్న అంత పర్చేసింగ్ పవర్ వరల్డ్ వైడ్గా ఎక్కడ లేదు. ఎందుకంటే అక్కడ ఒక్కొక్క పర్సన్ని చూసినా కానీ రిచెస్ట్ పర్సన్, దే ఆర్ ద రిచెస్ట్ పర్సన్స్, దే కెన్ పే మోర్ మనీ. అంటే మంచిగా ప్రైస్ పే చేయగలుగుతారు, ప్లస్ మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ కూడా తీసుకోగలుగుతారు. ఇప్పుడు ఫ్యూచర్లో మనకి చూసినట్టయితే ఇప్పుడు యూఎస్ఏలో చాలామంది ఆర్గానిక్ ప్రోడక్ట్స్ గురించి ఎదురు చూస్తున్నారు. అయితే మనం యాజ్ ఆన్ ఇక్కడ ఇండియాలో చూసినట్టయితే మన ఇండియన్ కంట్రీ గవర్నమెంట్స్ కూడా మనకి హెల్ప్ చేస్తుంది. ఏంటంటే ఆర్గానిక్ ఫుడ్లో చాలా వరకు హెల్ప్ చేస్తుంది. అయితే యుఎస్ఏ అనేది ఆర్గానిక్ ఫుడ్ చాలా కావాలని చూస్తుంది. ఇంకా చాలా ఆర్గానిక్ ఫుడ్ కావాలి, వేరే సోర్సెస్ నుంచి కూడా కావాలని వాళ్ళు చూస్తున్నారు. అయితే మనకి ఇప్పుడు మంచి స్కోప్ ఉంది, యుఎస్ఏలో ఎక్స్పోర్ట్ చేయాలంటే మంచి స్కోప్ ఉంది, కాబట్టి మనము అక్కడ చేయగలుగుతాం. అయితే ఇక్కడ చూసినట్టయితే ఎందుకు చేయాలి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే అది ప్రపంచంలోనే అతి పెద్ద కంట్రీ, రిచెస్ట్ కంట్రీ, కాబట్టి అక్కడ ఎక్స్పోర్ట్ చేసినట్టయితే చాలా బెనిఫిట్ జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ హై ఇన్కమ్ కంపేర్ టు అదర్ కంట్రీస్ని మనం కంపేర్ చేసినట్టయితే, అదర్ కంట్రీస్కి మన యూఎస్ఏకి కంపేర్ చేసినట్టయితే
ఇన్కమ్ అనేది కూడా చాలా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఒక ప్రోడక్ట్ని మనము దుబాయ్కి అమ్మితే కొద్దిగా తక్కువ ప్రాఫిట్ రావచ్చు, కానీ అదే ప్రోడక్ట్ సేమ్ ప్రోడక్ట్ని మనము యూఎస్ఏకి ఎక్స్పోర్ట్ చేస్తే మంచి ప్రాఫిట్ రావచ్చు. ఎలా ప్రాఫిట్స్ వస్తాయి నేను కంపారిజన్ కూడా ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. కంప్లీట్ వీడియో చూసినట్టయితే మీకు అండర్స్టాండ్ అయిపోతుంది. అయితే ఇక్కడ ఏముందంటే ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ హై ఇన్కమ్ కంపేర్ టు అదర్ కంట్రీస్కి కంపేర్ చేస్తే ఈ యూఎస్ఏకి ఎక్స్పోర్ట్ చేస్తే చాలా బెనిఫిట్ వచ్చే అవకాశం అనేది ఉంది. కాబట్టి యూఎస్ఏకి ఎక్స్పోర్ట్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే యూఎస్ఏ ఇస్ ద బిగ్గెస్ట్ ఇంపోర్టర్, సో మోర్ బిజినెస్. ప్రపంచంలో అతి పెద్ద ఇంపోర్టర్ అంటే ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు, కొనేవాళ్ళు, బయర్స్ అక్కడ చాలామంది ఉన్నారు. యూఎస్లో దెర్ ఆర్ మెనీ బయర్స్, మెనీ ఇంపోర్టర్స్ అక్కడ ఉన్నారు. కాబట్టి ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేస్తే ఒక పెద్ద మార్కెట్లో మీరు బిజినెస్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి మీరు యూఎస్ఏకి తప్పనిసరిగా ఎక్స్పోర్ట్ చేయడానికి ప్లానింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే యూ క్యాన్ ఆల్సో విజిట్ యూఎస్ఏ ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు చాలామంది ట్రై చేస్తుంటారు, యూఎస్ఏ వెళ్ళాలని చాలామంది ట్రై చేస్తుంటారు, కానీ వాళ్ళకి వీసా దొరకదు, ఎంబసీలో ఫెయిల్ అవుతుంటారు, ఇలా చాలా విషయాలు జరుగుతుంటాయి. కాబట్టి మీరు ఒక బిజినెస్ క్యారియర్ని యూఎస్ఏ ఒక బిజినెస్ క్యారియర్గా మీరు మార్చుకుంటే ఫ్యూచర్లో మీరు యూఎస్ఏ విజిట్ చేయడానికి ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే మీరు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు అక్కడ మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటాయి. కాబట్టి మీకు యూఎస్ ఎంబసీ కూడా తొందరగా యూఎస్ విజిట్ వీసా కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా వీసా కావచ్చు ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. దాంతో ఏముంటుందంటే మీరు ఫ్యూచర్లో అక్కడ వెళ్ళేసి అక్కడ కూడా బిజినెస్ చేయగలుగుతారు, మరి ఇక్కడ కూడా ఇండియా నుంచి కూడా బిజినెస్ చేయగలుగుతారు. ఆల్రెడీ యూఎస్ఏకి వెళ్ళడానికి చాలామంది ట్రై చేస్తుంటారు. కాబట్టి ఇలా బిజినెస్ చేసినట్టయితే మీకు చాలా చాలా ప్రాఫిట్ ఉంటుంది. రెండు రకాలుగా ప్రాఫిట్ ఉంటుంది. ఏంటంటే మీరు ఆల్రెడీ బిజినెస్ చేస్తుంటారు, నెక్స్ట్ అక్కడ విజిట్ చేసి కూడా మీరు ఇంకా ఏదైనా బిజినెస్ చేయగలుగుతారు, లేదంటే ఇంకా మీకు ఎలా ప్రాఫిట్స్ పొందాలనుకుంటున్నారో అలా ప్రాఫిట్స్ అక్కడ పొందగలుగుతారు. అయితే ఎక్స్పోర్టింగ్ టు యూఎస్ఏ ఇస్ ద బెస్ట్ పాయింట్. మీరు ఇప్పటి నుంచే దీన్ని ప్లానింగ్ చేసుకోవాలి. కానీ ఈ ప్లానింగ్ అనేది కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మనము దుబాయ్లో, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో, యూరోపియన్ కంట్రీస్లో బిజినెస్ చేసినట్టు ఉండదు. ఎందుకంటే దీని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దీని యొక్క స్టార్టప్ కాస్ట్ అనేది కొద్దిగా విపరీతంగా ఎక్కువనే ఉంటుంది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇది సెటప్ చేసుకున్నారనుకోండి, ఒక ప్రోడక్ట్ ఎంచుకొని, ఏదైనా ప్రోడక్ట్ ఎంచుకొని మీరు మొత్తం సెటప్ చేసుకొని, కంప్లీట్గా సెటప్ చేసుకొని యూఎస్ఏకి టార్గెట్ చేసినట్టయితే చాలా బెనిఫిట్ ఉంటుంది. కానీ సెటప్ కాస్ట్ అనేవి కొద్దిగా ఎక్కువనే ఉంటాయి, సమ్ ల్యాక్స్లో ఉంటాయి. అయితే మీరు కాంటాక్ట్ చేస్తే నేను దాని గురించి వివరంగా చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం ఇక్కడ చూసినట్టయితే కొన్ని నేను ఇక్కడ స్లైడ్ మీద చూస్తున్నాను. యాక్చువల్లీ ట్రేడింగ్ పార్ట్నర్స్ ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు యూఎస్ఏకి, మరియు మేజర్ ఇంపోర్ట్ కేటగిరీస్ వాళ్ళు ఏమేమి చేస్తున్నారో. ఇప్పుడు ఇండియా నుంచి మనం చాలా తక్కువ చేస్తున్నాము, మనం ఎక్కువ శాతంలో కూడా యూఎస్ఏకి చేయగలుగుతాం. కానీ ఇక్కడ కంపేర్ టు ఇక్కడ చూడండి, కింద నుంచి చూడండి, ఇక్కడ 2020లో $2.17 trillion ఒక ఇంపోర్ట్స్ అనేవి అక్కడ జరిగిన యూఎస్డీ అంటే డాలర్స్లో. అయితే 2020లో $2.17 trillion యొక్క అక్కడ ఇంపోర్ట్ జరిగినాయి. మేజర్ ప్లేయర్ ఎవరు ఉన్నారు చూడండి, చైనా $379 billion, మెక్సికో $260, కెనడా $255 billion, జపాన్, జర్మనీ, ఇలా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు చైనా యూఎస్ఏకి. కన్జ్యూమర్ గుడ్స్ అంటే యూజ్ చేసే ఐటమ్స్, అంటే ఇంట్లో వాడే ఐటమ్స్ని కన్జ్యూమర్ గుడ్స్ అంటాం కదా, అలాంటి గుడ్స్, క్యాపిటల్ గుడ్స్ కావచ్చు, ఫ్యూల్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, కెమికల్స్ కావచ్చు, ఇలాంటి ఐటమ్స్ ఇంపోర్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే 2021లో చూసినట్టయితే $2.58 trillion, ఇక్కడ చైనా $452 billion, మెక్సికో, కెనడా ఇలా కంట్రీస్ చేస్తున్నాయి. కానీ నెక్స్ట్ చైనా ఇక్కడ చూడండి 2020లో $2.90 trillion, ఇక్కడ చైనా, మెక్సికో ఇవన్నీ కంట్రీస్, ఇవి కన్జ్యూమర్ గుడ్స్, మినరల్స్ ఇవి ఇంపోర్ట్స్ అక్కడ చేస్తున్నారు, అంటే వాళ్ళ చైనా నుంచి అక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మెక్సికోలో కూడా చూడండి, జర్మనీ ఇవన్నీ ఉన్నాయి కదా, వీళ్ళు $3.2 trillion యొక్క ఎక్స్పోర్ట్స్ మన యూఎస్ఏకి చేస్తున్నారు. అంటే 2023లో $3.202 trillion. అయితే నేను ఇక్కడ స్లైడ్లో ఏం చూస్తున్నాను,
ఇక్కడ 2020 నుంచి చూసినట్టయితే $2.17 ట్రిలియన్, 2.58 ఇక్కడ పెరిగింది చూడండి, పెరుగుతూ పోతుంది. $2.90 ట్రిలియన్, $3.02 ట్రిలియన్. అంటే ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్లో ఇంపోర్ట్స్ అనేవి యుఎస్ఏలో జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ నుంచి ఇండియా నుంచి కూడా మనము ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తే యుఎస్ఏకి చాలా బెనిఫిట్ ఉంటుంది. దానివల్ల మనకి ఫారిన్ కరెన్సీ యుఎస్డి ఇండియాకి రావడం స్టార్ట్ అవుతుంది. ఎక్కువ శాతంలో వచ్చినట్టయితే మన గవర్నమెంట్కి కూడా చాలా ఎన్నో రెట్లుగా బెనిఫిట్ అనేది ఉంటుంది. కాబట్టి ప్రిపేర్ కావాలి, ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయడానికి ప్రిపేర్ కావాలి. ఏదో చిన్న చిన్న కంట్రీస్లో చేసుకున్నట్టు అలా ఉండదు. దీని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్టాండర్డ్ ఫామ్లో ఉంటాయి. కాబట్టి ఎక్స్పోర్ట్ చేయడానికి కరెక్ట్ ప్లానింగ్ చేసి కొద్దిగా స్టార్టింగ్లో ఖర్చు అయినా సరే సెట్టింగ్ కోసం అనే అన్నిటి కోసము, కానీ స్టార్ట్ చేస్తే హై లెవెల్లో బిజినెస్ అనేది గ్రో అవుతుంది. ప్లస్ ఎంత ప్రాఫిట్ జరుగుతుంది, నేను ఆ ప్రాఫిట్స్ కూడా మీకు ఈ వీడియోలో లాస్ట్లో చూపించబోతున్నాను. అయితే ఇక్కడ మీకు అర్థం చేసుకున్నది ఏంటంటే, ఇక్కడ యుఎస్ఏ యొక్క ఇంపోర్ట్స్ అనేవి పెరుగుతున్నాయి, కంటిన్యూస్గా పెరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేస్తే మీకు ఫ్యూచర్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది. కాబట్టి ప్లాన్ చేయండి, పెద్దగా ప్లాన్ చేయండి. చిన్న ఆలోచనతో స్టార్ట్ చేస్తే బిజినెస్ చిన్నగానే ఉంటుంది. పెద్ద ఆలోచనతో బిజినెస్ స్టార్ట్ చేయండి, హై లెవెల్లో బిజినెస్ అనేది గ్రోత్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ డేటా అనాలిసిస్లో చూసినట్టయితే ఇది నేను డేటా సోర్స్ ఇక్కడ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నుంచి, యుఎస్ సెన్సస్ బ్యూరో నుంచి తీసుకున్నాను. వాల్యూ రిపోర్టెడ్ ఇన్ నార్మల్ టర్మ్స్, ఇక్కడ నార్మల్ టర్మ్స్లో ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించిన వాల్యూస్ అది ఇన్ఫ్లేషన్లో కౌంట్ కాదు. ఇన్ఫ్లేషన్ అంటే అప్స్ అండ్ డౌన్స్ గురించి చెప్తా. నేను ఒక నార్మల్ ఫిగర్ చూపించినాను. మేజర్ ఇంపోర్ట్ కేటగిరీస్ ఆర్ STS క్లాసిఫికేషన్, అంటే HS క్లాసిఫికేషన్లో వస్తాయి. ఇదంతా మీరు నా ట్రేడింగ్ కోర్సెస్లో నేర్చుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ అనాలిసిస్ చూసినట్టయితే USA ఇంపోర్ట్స్ హ్యావ్ బీన్ స్టడీలీ ఇంక్రీజింగ్ ఓవర్ ద పాస్ట్ 5 years రీచింగ్ ఏ హై రికార్డ్ ఆఫ్ ఇన్ 2023. నేను ఇంతకుముందు కూడా ఏం చెప్పినాను అంటే, US యొక్క ఇంపోర్ట్స్ అంటే US తీసుకునే ఐటమ్స్ యొక్క రీచ్ అనేది చాలా హై పెరుగుతుంది. అంటే 2023లో చూసినట్టయితే పాస్ట్ 5 yearsలో ఇది విపరీతంగా పెరిగింది. కాబట్టి ఫ్యూచర్లో ఇంకా బిజినెస్ చేసినట్టయితే, మనము యూఎస్ఏతో బిజినెస్ చేసినట్టయితే హై ఎండ్లో మనకి ఇన్కమ్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్, చైనా రిమైన్స్ ద యుఎస్ఎస్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ బై ఎ సిగ్నిఫికెంట్ మార్జిన్, దో ఇట్స్ షేర్ ఆఫ్ టోటల్ ఇంపోర్ట్స్ హ్యావ్ డిక్రీజ్ స్లైట్లీ ఇన్ రీసెంట్ ఇయర్స్. ఇక్కడ చూడండి, మనకి మీడియాలో ఇంటర్నెట్లో ఈ న్యూస్ వస్తూ ఉంటుంది, చైనాకి యుఎస్ఏకి పడతలేదు, వాళ్ళు కొట్టుకుంటున్నారు, ఏదో ఒకటి న్యూస్ అనేది వస్తుంటుంది. కానీ ఇక్కడ యాక్చువల్ ఫిగర్స్ చూసినట్టయితే యుఎస్ఏ, చైనా ఆర్ ద బెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్స్. వాళ్ళు బిజినెస్ అయితే చాలా హై లెవెల్లో చేసుకుంటున్నారు. చైనా ఎక్స్పోర్ట్ చేస్తుంది, అయితే ఇంపోర్ట్స్ అనేవి యుఎస్ఏ చాలా హై లెవెల్లో చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ న్యూస్లో మనం చదివేసి ఏమవుతుందంటే, అది చైనా కూడా యుఎస్ఏతో అగేన్స్ట్ ఉంది కదా అన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ ఇక్కడ చూసినట్టయితే చైనా ఇస్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. చైనా ఒక పెద్ద ట్రేడింగ్ పార్ట్నర్ ఎవరికి? యుఎస్ఏకి. అక్కడ ప్రాఫిట్స్ కూడా చైనా చాలా తీసుకుంటుంది. ఎక్కడి నుంచి? యుఎస్ఏ నుంచి ఎక్స్పోర్ట్ చేసి చాలా ప్రాఫిట్ తీసుకుంటుంది. ఇంకా మెక్సికో అండ్ కెనడా ఆర్ ఆల్సో మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్స్ విత్ స్ట్రాంగ్ ట్రేడ్ టైస్ బేస్డ్ ఆన్ ప్రాక్సిమిటీ అండ్ జియోగ్రఫికల్ ఇంటిగ్రేషన్. అంటే మెక్సికో అండ్ కెనడా నుంచి కూడా చాలా మంచి ట్రేడింగ్ పార్ట్నర్స్ వీళ్ళు ఉన్నారు. యుఎస్ఏ వాళ్ళు. వీళ్ళు ఏమేమి చేస్తున్నారు? కన్జ్యూమర్ గుడ్స్, ఇంట్లో వాడే ఐటమ్స్ మొత్తము, జనాలు వాడే ఐటమ్స్ మొత్తము, క్యాపిటల్ గుడ్స్ కావచ్చు, ఫ్యూల్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు అండ్ కెమికల్స్ ఆర్ ద మెయిన్ కేటగిరీస్ ఆఫ్ ఇంపోర్ట్స్ ఇన్ టు ద యుఎస్ఏ. ఇప్పుడు చాలామందికి ఐడియా ఉండదు, మన ఇండియా కూడా కెమికల్స్లో టాప్ మోస్ట్ సప్లయర్. మన ఇండియా కెమికల్స్లో చాలా టాప్ మోస్ట్ సప్లయర్. మన ఇండియా మినరల్స్లో చాలా బెస్ట్ సప్లయర్, బెస్ట్ ఎక్స్పోర్టర్. మన ఇండియా వచ్చేసి ఇంకా ఫార్మాస్యూటికల్స్, మెడిసిన్స్లో కూడా చాలా హై లెవెల్లో, హై రేంజ్లో ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఫీల్డ్స్లో కూడా మీరు బిజినెస్ చేయగలుగుతారు. ప్లస్ ఆ బిజినెస్ చేసినట్టయితే ఇంకా ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా మనం క్లియర్ చేసుకుంటాం. నో ప్రాబ్లం. మన కన్సల్టెన్సీ మీరు కాంటాక్ట్ చేయండి. మీరు మా కన్సల్టెన్సీకి కాంటాక్ట్ చేస్తే మీకు ఆల్ సబ్జెక్ట్స్లో మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే అవసరం లేదు.
మీరు జస్ట్ ప్లాన్ చేయండి, పెద్దగా ప్లాన్ చేసి కాంటాక్ట్ చేసినట్టయితే బిజినెస్ అనేది మీకు గ్రో అవుతుంది. అయితే కంప్లీట్ కోర్స్ కావాలంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయండి, నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అది ఇంటర్నేషనల్ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కోర్స్ కావచ్చు, లేదంటే ఫారిన్లో ఎలా చేయాలి బిజినెస్, యూఎస్ఏలో ఎలా చేయాలి, దాని గురించి కంప్లీట్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు స్టార్ట్ చేసినట్టయితే బిజినెస్ అనేది గ్రో అవుతుంది. అయితే ఇక్కడ ముందుకు వెళ్దాము. ఇప్పుడు నెక్స్ట్ చూసినట్టయితే మనము కమోడిటీ ప్రైజెస్ గురించి చెప్తాను. ఇక్కడ కమోడిటీ ప్రైజెస్ అంటే ఇప్పుడు సోయాబీన్ కావచ్చు, వీట్ కావచ్చు, పామ్ ఆయిల్ కావచ్చు, చీజ్ కావచ్చు, మిల్క్, రబ్బర్, ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇండియా నుంచి కూడా మనము చాలా ఐటమ్స్ని ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం. ఇది నేను ఇంటర్నేషనల్ ప్రైజెస్ ఇక్కడ పెట్టినాను షీట్. ఇక్కడ చూడండి, అగ్రికల్చర్కి సంబంధించిన ఇక్కడ సోయాబీన్ ఉంది, ఇక్కడ దాని యొక్క ప్రైస్ ఉంది, వీట్ ప్రైస్లో ఇది డైలీ చేంజ్ అవుతూ ఉంటుంది. పామ్ ఆయిల్ ప్రైస్ చూడండి, ఈరోజు పెరిగింది 44. నెక్స్ట్ చీజ్ అని వచ్చేసి కొద్దిగా పెరిగింది, ఇలా మిల్క్ది పెరిగింది, ఇలా పెరుగుతుంటుంది. ఇది మీరు కూడా షేర్ మార్కెట్లో కూడా చూడొచ్చు కమోడిటీస్ ప్రైజెస్ ఇవన్నీ. అయితే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే ఇండియా ఇస్ ద లార్జెస్ట్ సప్లయర్ ఆఫ్ లాట్ ఆఫ్ ఐటమ్స్ లైక్ టీ కావచ్చు, షుగర్ కావచ్చు. షుగర్ కూడా మనము S30 షుగర్ మనము ప్రొడ్యూస్ చేస్తాము. ఆనియన్స్ మనం ఎక్స్పోర్ట్ చేస్తుంటాము. ఇలా చాలా రకరకాల ఐటమ్స్. ఇంకా టెక్స్టైల్స్ అంటే బట్టలు అయితే మనము చాలా హ్యూజ్ రేంజ్లో ఎక్స్పోర్ట్ చేస్తుంటాము ఫారిన్ కంట్రీస్కి, ఇంకా యూఎస్ఏకి. ఇలా ఇంకా నెక్స్ట్ మినరల్స్ కూడా చాలా ఉన్నాయి. మినరల్స్ ఐరన్ ఓర్ కావచ్చు, లేదంటే ఇంకా వేరే మినరల్స్ కావచ్చు, అవి కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంటాము. ప్లస్ మిల్క్ ప్రోడక్ట్స్, చీజ్, మిల్క్కి సంబంధించిన డైరీ ప్రోడక్ట్స్ కూడా మనము ఎన్నో రెట్ల హయ్యెస్ట్గా మనము ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. అది కూడా మీకు అర్థం కావాలి, మీరు దాని గురించి కూడా నేర్చుకోవాలి. అంటే ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్ చేసుకోండి ఎలాంటి ప్రోడక్ట్ని మీరు ఎక్స్పోర్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఇక్కడ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కరెక్ట్ ప్లానింగ్ చేస్తేనే మీరు ఫ్యూచర్లో హై లెవెల్లో బిజినెస్ చేయగలుగుతారు. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం మనం. ఇక్కడ చిల్లీ అయితే ఇప్పుడు చిల్లీ అంటే మీకు తెలుసు కదా, ఈ మిరపకాయలు చాలా డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఇండియా ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ చిల్లీ ఆల్సో. ఇక్కడ మన గుంటూరు సైడ్ అక్కడ కూడా దొరుకుతుంది, మీకు తెలిసి ఉంది. అయితే దీని యొక్క వాల్యూ కూడా చాలా హై రేంజ్లో ఉంది. ఎక్స్పోర్ట్ వాల్యూ ఇక్కడ 5.93 బిలియన్ యూఎస్డి ఉంది. చూడండి ఎంత ఉంది, 5.93 బిలియన్ యూఎస్డి. ఇంపోర్ట్ వాల్యూ 5.93. ఇలా మిలియన్స్ అండ్ బిలియన్స్లో మనము ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ చేస్తున్నాం. కానీ ఆ బిజినెస్ అనేది మనము యుఎస్ఏకి చేయడం లేదు. చాలామంది యుఎస్ఏకి ఇక్కడ చేయడం లేదు, ఎందుకంటే దాని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి కాబట్టి చాలామంది చేయడం లేదు. ఇప్పుడు నేను చాలా వీడియోస్లో కూడా చెప్పినాను, నార్త్ ఇండియన్స్ కొద్దిగా చేస్తున్నారు కానీ సౌత్ ఇండియన్స్ అయితే చేయలేరు. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇంగ్లీష్ రాదు, దాని తర్వాత అమెరికా నుంచి బిజినెస్ చేయాలంటే వాళ్ళతో ఎలా మాట్లాడాలి, వాళ్ళు ఇంగ్లీష్ ఫాస్టెస్ట్గా మాట్లాడతారు, మరి ఎలా హ్యాండిల్ చేయాలి చాలామందికి ఐడియా అనేది ఉండదు. కాబట్టి చాలామంది ఏంటంటే ఎక్స్పోర్ట్ అనేది అక్కడ చేయడం లేదు, యూఎస్ఏకి చేయడం లేదు. ప్రాఫిట్స్ అయితే చాలా ఉన్నాయి, నేను ఇప్పుడు ప్రాఫిట్స్ కూడా చూస్తాను, కానీ అక్కడ చేయడం లేదు. ఎందుకు? ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వలన అర్థం కాదు. చాలా డాక్యుమెంట్స్ ఉంటాయి, సమ్ హండ్రెడ్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి, ఇవంతా చేయాలి. అదంతా చేసిన తర్వాత అక్కడ అంతా హార్డ్ వర్క్ చేసిన తర్వాత అక్కడ ఎక్స్పోర్ట్ చేయాలంటే చాలామందికి అంతా కుదరదు, కాబట్టి చాలామంది చేయడం లేదు. కానీ ఇప్పుడు అవకాశం ఉంది, మీరు కూడా యుఎస్ఏకి కూడా కావచ్చు, లేదంటే ఇంకా ప్రపంచంలో ఏ కంట్రీకైనా ఎక్స్పోర్ట్ చేయాలంటే మీరు కాంటాక్ట్ చేయండి, మేము మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. దాంతో 100% మీ బిజినెస్ అనేది గ్రోత్ వస్తుంది. కానీ ఇంకోసారి చెప్తున్నాను, మీరు ఓపెన్ మైండ్తోని రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొద్దిగా సమ్ ల్యాక్స్లో ఖర్చు ఉంటుంది, ఎందుకంటే అది సెటప్ కోసం కంపల్సరీ కావాల్సిందే. ఏదో కొద్దిగా ట్రైనింగ్ ఖర్చులు ఇచ్చేస్తామన్నట్టు అలా ఫీలింగ్తో వచ్చినట్టయితే మీరు ఇలాంటి పెద్ద బిజినెస్ చేయలేరు. ఎక్స్పోర్ట్స్లో కొద్దిగా ఫీలింగ్ అనేది, మీ ఆలోచన విధానం అనేది కొద్దిగా హై రేంజ్లో ఉన్నట్టయితే కాంటాక్ట్ చేయండి. లేదంటే చిన్న కంట్రీస్లో చేసుకోండి, నో ఇష్యూ. దానికి కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము. కానీ ఈ యుఎస్ఏకి సంబంధించిన, యూకేకి సంబంధించిన, ఇంకా పెద్ద కంట్రీస్కి సంబంధించిన బిజినెస్ కొద్దిగా హై లెవెల్లో ఉంటుంది, దాని యొక్క ఇన్కమ్ కూడా హై లెవెల్లో ఉంటుంది. నేను ఇక్కడ మీకు కొన్ని ప్రైజెస్ కూడా చూపిస్తాను. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఆనియన్ ప్రైజెస్ ఇక్కడ చూడండి, వరల్డ్ వైడ్గా నేను ఇక్కడ చూపిస్తున్నాను.
ఇది మనం చూసినట్టయితే రష్యా ఒక కంట్రీ ఇది. ఇక్కడ చూసినట్టయితే చూడండి, ఇక్కడ కెనడా ఇదంతా ఉంది కదా, ఈ మొత్తం ఇక్కడ మనము ఎక్స్పోర్ట్ చేయబోతున్నాం. అయితే నెక్స్ట్ ఇక్కడ నుంచి చూడండి ఆనియన్ ప్రైజెస్. ఇక్కడ చూడండి చార్ట్, ఆనియన్ 1 kg మార్కెట్ ప్రైజెస్ ఇవి. ఇక్కడ చూస్తున్నట్టయితే మనం ఫస్ట్ ఇండియాది చూద్దాం, ఎంత ఉంది రేట్. దాన్ని బట్టి మనము క్యాల్కులేషన్ చేద్దాము, ఎంత ప్రాఫిట్ ఎక్కడ వస్తుంది ఐడియా అనేది వస్తుంది. ఆనియన్ అంటే తెలుసు కదా మీకు. నెక్స్ట్ ఆనియన్ ఇక్కడ చూడండి ఇండియాలో $0.40 అనేది ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇక్కడ చూసినట్టయితే క్యాల్కులేషన్ చేద్దాము. 0.40 నేను ఇంటూ 82 రూపీస్ చేస్తున్నాను. 82 రూపీస్ డాలర్కి చేస్తే 32 రూపీస్ మనకి ఇక్కడ ఇండియాలో పడుతుంది ఒక యావరేజ్గా. ఫిక్స్ అనేది కాదు, తక్కువ ఎక్కువ అవుతూ ఉంటుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చూస్తున్నాను ఇక్కడ. 32 రూపీస్ అనేది ఓకే 30 రూపీస్ అనేది పట్టుకుందాం మనం. 32 రూపీస్ ఇండియాలో ఈరోజు ప్రైస్ ఉంది. ఇప్పుడు అలాగే చూడండి మీరు ఇక్కడ చూసినట్టయితే 0.04 ఎక్కడ ఉంది, ఇండియాలో ఉంది. ఉజ్బెకిస్తాన్కి మీరు ఎక్స్పోర్ట్ చేస్తే ఎంత ఉంది రేట్, 0.44 అనేది ఉజ్బెకిస్తాన్కి ఉంది. అలాగే టర్కీ, ఇంకా అల్జీరియాకి కొద్దిగా ఎక్స్పోర్ట్ చేస్తే 0.46 ఉంది. రష్యాకి చేస్తే 0.49. ఇక్కడ చూడండి తేడా అనేది చాలా తక్కువ ఉంది. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే బయర్స్ కోసం వెతుకుతూ ఉంటారు, చాలా హార్డ్ వర్క్ చేస్తారు బయర్స్ కోసం. కానీ బయర్ దొరికిన తర్వాత ఏం జరుగుతుంది, అక్కడ ప్రైస్ అనేది సెట్ కాదు. ఎందుకంటే ఈ ప్రైస్ ఇండియాలోనే ఇంత ఉంది కదా, ఇండియాలోనే ఇంత ఉంది ప్రైస్. మరి ఇక్కడ రష్యాలో మీరు అమ్మితే ఏం బెనిఫిట్ అవుతుంది చెప్పండి. ఓన్లీ $0.9 అనేది ఉంది ఇక్కడ. అంతే కదా, 9 తేడా ఉంది. ఇక్కడ 40 ఉంది, ఇక్కడ 49 ఉంది అంతే. కానీ ఇక్కడ చూడండి ఉజ్బెకిస్తాన్కి చేస్తే 4 ఉంది. అలాగే ఇక్కడ చూసినట్టయితే కజాకిస్తాన్కి 53 ఉంది. అంటే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే ప్రాఫిట్స్ అనేవి చాలా తక్కువ వస్తున్నాయి. చాలామంది కష్టపడుతున్నారు కానీ ప్రాఫిట్స్ అనేవి తక్కువ వస్తున్నాయి. కానీ ఇక్కడ కొద్దిగా ఇంకా పైన చూడండి, మనం పైనకి వచ్చేద్దాం. ఇక్కడ ఇంకా డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి. అయితే ఇలా వెరిఫై చేయాలి, ఫస్ట్ రీసెర్చ్ చేసుకోవాలి ఏ కంట్రీలో ఎలా ఉంది, ఏ ప్రైస్ నడుస్తుంది మీ ప్రోడక్ట్కి సంబంధించి. అది రీసెర్చ్ చేసుకున్న తర్వాత మీరు బిజినెస్ స్టార్ట్ చేసినట్టయితే చాలా బాగుంటుంది. ఇక్కడ బ్రెజిల్కి వచ్చినట్టయితే 1.05 అంటే ఎంత అవుతుంది, మనది 32 అన్నాం కదా మనము. 1.05 ఇంటూ 82 రూపీస్ అంటే అది 86 రూపీస్ ఉంటుంది. 86 రూపీస్ మైనస్ 32 అంటే మనకి ఇక్కడ ప్రాఫిట్ 54 రూపీస్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కానీ ఇది నేను ఒక ఫిక్స్ చెప్పడం లేదు, జస్ట్ ఒక యావరేజ్గా క్యాలిక్యులేషన్ చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఇంకా పైన చూద్దాం మనం. నెక్స్ట్ ఇక్కడ పైన చూద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చినప్పుడు సింగపూర్లో 2.29 ఉంది, $2.29 ఉంది. కానీ అయితే $2.29 అంటే ఎంత అవుతుంది ఇప్పుడు చూడండి. నెక్స్ట్ ఇక్కడ 2.29 ఇంటూ 82 రూపీస్ తీసుకున్నట్టయితే 187 రూపీస్ మైనస్ 32 రూపీస్, అది చూడండి 155 రూపీస్ ప్రాఫిట్ అన్నట్టు కనబడుతుంది మనకి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఓకే ఇక్కడ వరకు వచ్చినాం. నెక్స్ట్ కానీ అన్నిట్లో హైయెస్ట్గా చూడండి ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ మనం చూసినట్టయితే 3.05 అంటే ఇక్కడ చూడండి ఎంత అవుతుంది. 3.05 ఇంటూ 82 రూపీస్ తీసుకున్నట్టయితే 250 రూపీస్ మైనస్ 32 రూపీస్ అంటే 218 రూపీస్ ఇక్కడ మనకి ప్రాఫిట్ అనేది కనబడుతుంది. అయితే 32 రూపీస్ ఎక్కడ, 218 రూపీస్ ఎక్కడ, 250 రూపీస్ ఎక్కడ, చూడండి ఇంత డిఫరెన్స్ అనేది మనకి కనబడుతుంది. ఇది కంట్రీ వైజ్ మనం చూసినట్టయితే. అలాగే సౌత్ కొరియాలో కూడా కొద్దిగా ప్రైస్ ఎక్కువనే బాగానే ఉంది. అలాగే హాంకాంగ్లో కూడా బాగానే ఉంది. ఇలా డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయి. అయితే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే మీరు కూడా యుఎస్ఏకి టార్గెట్ చేసినట్టయితే మీకు కూడా ఇలా బెనిఫిట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఏంటంటే మంచి కంట్రీస్లో మీ యొక్క డాక్యుమెంటేషన్ కరెక్ట్ ఉన్నట్టయితే, మీ యొక్క టార్గెట్ కంట్రీ యూఎస్ఏ ఉన్నట్టయితే 100% మీరు బిజినెస్ చేయగలుగుతారు. ఓకే, ఇప్పుడు ఇంకో ప్రాబ్లం ఇక్కడ ఏమొస్తుందంటే, ఇప్పుడు చాలామంది ఏమంటారంటే, ఇప్పుడు ఓకే సార్ ఇక్కడ మనం చూస్తున్నాము యూఎస్ఏలో 3.05 ఉంది, కానీ కెనడాలో కూడా మంచిగానే ఉంది కదా రేట్, 2.63 ఉంది. సింగపూర్లో కూడా బాగుంది కదా, 2.29 ఉంది కదా అని మనం ఇక్కడ చాలామంది చెప్తారు. ఇలా ఉంది కదా ఇక్కడ కూడా మనం చేసుకోవచ్చు,
యూఎస్ఏకి ఎందుకు టార్గెట్ చేయాలి, చాలా హెడేక్ ఉంటుంది కదా అన్నట్టు చాలామంది అనుకుంటారు. కానీ యూఎస్ఏలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనము ఫాలో చేసేసి మొత్తం మీ యొక్క ప్రోడక్ట్ అలా యూఎస్ఏకి తగ్గట్టుగా సెటప్ చేసినట్టయితే ఏం జరుగుతుందంటే మిగతా కంట్రీస్ వాళ్ళు కూడా తీసుకునే అవకాశం ఎక్కువ పెరిగిపోతుంది. ఎందుకంటే యాజ్ పర్ యూఎస్ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనము ప్రోడక్ట్ని తయారు చేసేసి రెడీగా పెట్టినాం కాబట్టి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము మనము ఇన్ఫర్మేషన్ ఈ వేరే కంట్రీస్ బయర్స్కి ఇచ్చినట్టయితే వాళ్ళు కూడా తీసుకునే అవకాశం అనేది పెరిగిపోతుంది. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే బయర్స్ కావాలి అంటుంటారు. కానీ బయర్స్ ఎలా దొరుకుతారు? బయర్స్ దొరకాలంటే కూడా ఒక ప్రోడక్ట్ ప్లానింగ్ అంటే ఎక్స్పోర్ట్ చేసే ప్లానింగ్ అనేది ఎక్సలెంట్గా ఉన్నప్పుడే మనము ఇలాంటి బయర్స్ని, ఇంటర్నేషనల్ బయర్స్ని, పెద్ద కంట్రీ బయర్స్ని మనం పొందగలుగుతాం. లేదంటే జస్ట్ టైంపాస్ బిజినెస్ లాగా ఉంటుంది. కాబట్టి యునైటెడ్ స్టేట్స్ కావచ్చు, హాంకాంగ్ కావచ్చు, చైనాలో, లేదంటే ఇంకా మనం చూసినట్టయితే సింగపూర్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఇలా పెద్ద కంట్రీస్, జర్మనీ కావచ్చు, ఇలా పెద్ద కంట్రీస్కి టార్గెట్ చేయాలంటే కొద్దిగా మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాజ్ పర్ యుఎస్ స్టాండర్డ్స్ ఉన్నట్టయితే బయర్స్ అనే వాళ్ళు దొరికే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి ప్రైస్ మిల్క్ది మనం చూసినట్టయితే ఇక్కడ కూడా చూడండి మిల్క్ యొక్క ప్రైస్ $1.12. ఇండియాలో ఎంత నడుస్తుంది మనకి 80 to 100 రూపీస్ అలా నడుస్తుంది. ఇది కూడా చూడండి 1.82 ఇంటూ 82 రూపీస్, దాదాపు 149 రూపీస్ అలా నడుస్తుంది. ఇది ఎలా మొత్తం మార్కెట్ రీసెర్చ్ కూడా మేము మీకు హెల్ప్ చేస్తాము. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్గా చూస్తున్నాను నేను. నెక్స్ట్ ఇక్కడ చూడండి లోఫ్ ఆఫ్ ఫిష్ వైట్ బ్రెడ్ అమ్మినట్టయితే $3.26 ఉంది. రైస్ వైట్ 1 kg 3.26. రైస్ చూడండి 3.26 ఇంటూ 82 రూపీస్ తీసుకున్నట్టయితే 267 రూపీస్. ఈరోజు మనం చూస్తున్నాం బాస్మతి రైస్ చూసినట్టయితే దాదాపు ఇక్కడ మనకి 160, 150, 180 అలా ఉంది. అయితే నేను ఒక 160 యావరేజ్గా తీసుకుంటున్నాను. అయితే దాదాపు డబుల్ ప్రైస్ అనేది ప్రాఫిట్ వస్తుంది మనకి, అంటే డబుల్ రేట్లో. ఇప్పుడు ఇంకో విషయం అడుగుతుంటారు చాలామంది, సార్ మరి ప్రాఫిట్స్ ఎంత వస్తాయి అని చాలామంది అడుగుతారు. అయితే దాన్ని బట్టి మనం చూసినట్టయితే ఇక్కడ ఇలా ఉంది చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఇంకా ఎగ్స్ కావచ్చు, 12 ఎగ్స్ చూసినట్టయితే 3.26 అంటే ఒక డజన్ చూసినట్టయితే ఇక్కడ 3.26 ఇంటూ 82 రూపీస్ చూసినట్టయితే 267 రూపీస్. 267 ఇక్కడ ఇండియాలో మనకి దాదాపు 130, 150 ఆ రేంజ్లో ఉంటాయి. అయితే ఇక్కడ చూసినట్టయితే 117. ఇక్కడ చూడండి నెక్స్ట్ లోకల్ చీజ్ కావచ్చు, చికెన్ ఫిలెట్స్ కావచ్చు, యాపిల్స్, ఇంకా బనానా కూడా చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది. 1.46 ఇక్కడ ఉంది. 1.46 అంటే బనానా ఎంత ఉంటుంది మనకి 40-50 రూపీస్ మనకి డజన్ అలా నడుస్తుంది ఇక్కడ మార్కెట్లో. హైదరాబాద్లో అయితే 50 రూపీస్ అలా ఇస్తున్నారు, 50-60 రూపీస్. కొద్దిగా పెద్దవి ఉంటే 60 రూపీస్ అలా అమ్ముతున్నారు. కానీ 50 రూపీస్ అనుకుందాం, 50 యావరేజ్గా. కానీ అక్కడ హోల్సేల్లో అది వచ్చేసి 20-30 రూపీస్లో అలా వస్తాయి. అయితే ఇక్కడ చూసినట్టయితే బనానా 1 kg మనం 1 kgలో ఎంత పడతాయి నాకైతే ఐడియా లేదు, మనం డజన్లోనే కొంటుంటాం. 1.46 ఇంటూ ఇక్కడ 82 రూపీస్ చూసినట్టయితే దాదాపు 119 రూపాయలు, 120 రూపాయలు మనకు ఉంది. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా మైనస్ మనం ఒక 30-40 రూపాయలు చేసినా కానీ ఇక్కడ 79 రూపీస్. చూడండి ఇలా ప్రాఫిట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ టమాటో, ఆనియన్స్ ఇవి అన్నీ ఉన్నాయి కదా, ఇవి అన్నీ మీరు ఇంకా చూడొచ్చు ఫ్యూచర్లో. అయితే ఇవి అన్ని ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి, ఇండియాలో లేవా? చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. కానీ ఎందుకు బిజినెస్ జరగడం లేదు? ఇండియా నుంచి ఎక్కువ జరుగుతుంది కానీ హై లెవెల్ ఎందుకు జరగడం లేదు? అది చైనా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, కెనడా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళు చేసే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లాగా మనము చేయడం లేదు. ఎందుకంటే ఇంకా సపోర్ట్ కూడా లేదు, ఎవరు చేసే వాళ్ళు లేరు. చాలామంది ట్రైనర్స్ అయితే ఉన్నారు, ట్రైనింగ్ ఇచ్చి వదిలేస్తున్నారు, కానీ ఫ్యూచర్ సపోర్ట్ అనేది ఎంత డీటెయిల్ సపోర్ట్ ఇవ్వడం లేదు. కాబట్టి మన కన్సల్టెన్సీ ఏంటంటే కంప్లీట్ డీటెయిల్ సపోర్ట్, హై లెవెల్, హై ఎండ్లో సపోర్ట్ అనేది ఉంటుంది. కాబట్టి మీకు 100% ఫ్యూచర్ అనేది ఉంటుంది, 100% గ్యారంటీ ఫ్యూచర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి, ఇంకా వేరే ఐటమ్స్ కూడా ఉన్నాయి.
ఇక్కడ క్లోతింగ్ అండ్ షూస్ కావచ్చు, చైల్డ్ కేర్ కావచ్చు, ఇవి అన్నీ ఉన్నాయి. ఇక్కడ క్లోతింగ్ అండ్ లో వెళ్తే కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ యూటిలిటీస్లో కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా ఇంకోటి ఏం చెప్పాలంటే మీకు ఇక్కడ నుంచి ఎలక్ట్రికల్ ఐటమ్స్ అనేవి మనము చాలా వరకు సప్లై చేస్తుంటాము యూఎస్ఏకి. దాన్ని కూడా మీరు కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టాలి. మరియు మెషిన్స్ కూడా మనము మంచిగానే సప్లై చేస్తాము యూఎస్ఏకి. దాని మీద కూడా మీరు కొద్దిగా అది శ్రద్ధ పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ టమాటో కూడా నేను ఒకటి చూపిస్తున్నాను మీకు. టమాటోది చూడండి, ఇక్కడ $6.17 1 kg టమాటో చూడండి చార్ట్. న్యూజిలాండ్ 6.17, యునైటెడ్ స్టేట్ 4.97. ఇక్కడ మనం యూఎస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ చూడండి 1 kg 4.97 into 82 రూపీస్. చూడండి ఏంది ఎంత ప్రాఫిట్. ఇది అంత మంచిగా బిజినెస్ చేసుకుంటే ఇంకా లైఫ్ ఎటు ఉంటుంది, ఫ్యూచర్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. కానీ దీని యొక్క సెటప్ కావచ్చు, దాని యొక్క రిజిస్ట్రేషన్ కాస్ట్ కావచ్చు, కొద్దిగా సమ్ లాక్స్లో ఉంటుంది. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే 100% మీరు ఫ్యూచర్లో బిజినెస్ చేయగలుగుతారు. మేము మీకు సపోర్ట్ ఇస్తాము, ప్లస్ మీకు బయర్స్ డేటా అందులో కూడా హెల్ప్ చేస్తాము, ప్లస్ కమ్యూనికేషన్ విత్ ద బయర్స్, అంటే బయర్స్తో ఎలా కమ్యూనికేట్ చేయాలి దాని గురించి కూడా మేము హెల్ప్ చేస్తాము. అయితే ఇది టమాటో గురించి ఉంది. మన ఇండియా చూద్దాం, ఎక్కడ ఉంది. ఇండియాలో చూసినట్టయితే ఇక్కడ చూడండి $0.56 అంటే ఇక్కడ 0.56 into $82 45 రూపీస్. అంటే ఇప్పుడు మనం కొంటున్నాం కదా 30-40 రూపీస్ అలా కొంటున్నాము. ఇది ఒక యావరేజ్ ఫిగర్. ఇక్కడ ఇది ఒక 45 పట్టుకున్నా కానీ మనం ఇక్కడ యూఎస్ఓలో మనము చూసినట్టయితే 4.97. చూడండి ఎంత తేడా ఉంది, చాలా తేడా ఉంది. కొద్దిగా రైస్ గురించి కూడా చూద్దాం మనం. ఇక్కడ ఇప్పుడు ఇండియాలో చూడండి రైస్ ఉంది. ఇక్కడ నేను ఒక బాస్మతి ఏది చెప్తున్నాను, బాస్మతి గురించి. ఇక్కడ 0.70 తీసుకుందాం మనం. ఇక్కడ 0.70 into 82 రూపీస్ అయితే దాదాపు 57 రూపీస్. చూడండి ఎంత తక్కువ ఉన్నది మనకి, 57 రూపీస్. బాస్మతి అయితే కాదు, జస్ట్ నార్మల్ రైస్. ఇది హెచ్ఎంటీ అనుకుందాం, బీపీటీ అంటే వస్తాయి కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి యూఎస్ఎల్ ఎంత ఉన్నది 4.64. ఇక్కడ చూడండి ఎంత చూసినాము 57 0.70 into 82. అదే చూసినట్టయితే మనము యూఎస్ఏలో 4.64 into 82 రూపీస్. నేను అంతా లైవ్ చూపిస్తున్నాను, నేను ఏది ఓన్గా చూపిస్తలేదు, జస్ట్ మొత్తం వెబ్సైట్స్ నుంచి క్యాలిక్యులేషన్ చేసే నేను చూస్తున్నాను. ఎందుకంటే ఏది చూపించినా కానీ ఏది చెప్పినా కానీ ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఏదో దాచేసి చెప్పినట్టు ఉండకూడదు. క్లియర్గా నేను చెప్తున్నాను. నన్ను క్షమించండి, నా తెలుగు అప్పుడప్పుడు పోతుంటుంది. నా తెలుగు అంటే సెకండ్ లాంగ్వేజ్ కాబట్టి కొద్దిగా కష్టంగా ఉంటుంది. మీలాగా నేను మాట్లాడలేను, మీరు కొద్దిగా నాకు నేర్పితే ఇంకా చాలా ఎక్సలెంట్గా మాట్లాడతాను. కానీ ఇక్కడ 4.64 into 82 అంటే మనకి 380 రూపీస్. అది ఎక్సలెంట్ కదా, చాలా మంచి బిజినెస్. అదే చాలామంది ఏం చేస్తున్నారంటే వేరే కంట్రీస్లో చేస్తున్నారంతా బెనిఫిట్ రావడం లేదు. కాబట్టి నేను ఇక్కడ ఫ్యూచర్లో మీకు యూఎస్ఏకి కావచ్చు, యూకేకి కావచ్చు, లేదంటే ఇంకా పెద్ద పెద్ద కంట్రీస్లో బిజినెస్ చేయడానికి హెల్ప్ చేయబోతున్నాను. కాబట్టి మీరు బిజినెస్ చేయాలనుకుంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్లో ఒక లెవెల్లో బిజినెస్ చేయాలంటే ఫ్యూచర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడి నుంచి కాంటాక్ట్ చేయొచ్చు. ఆ డీటెయిల్స్ ఉంటాయి, కాంటాక్ట్ చేయొచ్చు. అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని రండి, కలవండి. ప్లస్ ప్రిపేర్ అయ్యి రండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా వీడియోస్లో చెప్పినాను, చాలామంది కాంటాక్ట్ చేస్తారు, నెక్స్ట్ 1 month 2 months 3 months టైం తీసుకుంటారు. దాంతో ఏమవుతుందంటే మిగతా వాళ్ళ టైం వేస్ట్ అనేది అవుతుంది. మిగతా వాళ్ళే అంటే ప్రిపేర్ అయ్యి వెంటనే వచ్చినట్టయితే, ఇన్స్టెంట్లీ స్టార్ట్ చేసినట్టయితే మీకు చాలా బెనిఫిట్ వస్తుంది. ఇక్కడ నేను జస్ట్ మీకు ఏదో ఒక ట్రైనింగ్ గురించి లేని, ఇక్కడ ఎవ్రీథింగ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఇంటర్నేషనల్ లెవెల్ వరకు మీకు సపోర్ట్ చేయడము ప్రతి ప్రోడక్ట్లో, మరి ప్రతి కంట్రీలో. ఇంకా ప్రోడక్ట్ కాదు, ఇంకా లాజిస్టిక్స్ కూడా కావచ్చు, అంటే షిప్ బుకింగ్ కావచ్చు, లేదంటే ఇంకా అక్కడ డోర్ టు డోర్ డెలివరీ కావచ్చు, కస్టమ్స్ ప్రొసీజర్స్లో, లేదంటే ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి, అందులో కూడా హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి కాంటాక్ట్ కండి, కన్సల్టెన్సీ సపోర్ట్ తీసుకోండి. నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ప్లాన్ చేయాలి, మీ కంపెనీ ఒక పేరు ఎలా సెలెక్షన్ చేయాలి, అదంతా హెల్ప్ చేస్తాను డీటెయిల్గా. రండి, కలవండి. కానీ ఈరోజే ప్లాన్ చేసుకోండి,
ఒకరోజు యూఎస్ఏలో బిజినెస్ చేస్తారని ప్లాన్ చేసుకోండి. ఒక గోల్ సెట్ చేసుకోండి. ఇప్పుడు చాలామంది అంటారు, మోటివేషన్ స్పీకర్స్ చెప్తారు గోల్ సెట్ చేసుకోవాలంటారు. ఒక మంచి గోల్ ఉంటే చేయొచ్చు. ఒక 100% గోల్ మనం ఫోకస్ చేస్తే 100% చేయొచ్చు అని చాలామంది చెప్తుంటారు మోటివేట్ చేసేవాళ్ళు. మీరు కూడా ఒక ఫోకస్ పెట్టుకోండి. ఏంటంటే ఫ్యూచర్లో యూఎస్ఏలో బిజినెస్ 100% నేను చేస్తాను, ఎక్స్పోర్ట్ చేస్తాను, దాంతో ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ సంపాదిస్తాను. అలా మీ గోల్ని సెట్ చేసుకొని మీరు వచ్చినట్టయితే 100% మీ యొక్క బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది. ఇంకో లాస్ట్ విషయం ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే పేషెన్స్ అనేది ఉండాలి బిజినెస్లో. ఇప్పుడు చాలామంది బిజినెస్ చేసిన వెంటనే కాల్ చేసిన వెంటనే సార్ 1 వీక్లో స్టార్ట్ అయిపోతుందా, 1 మంత్లో బిజినెస్ స్టార్ట్ అయిపోతుందా, 1 మంత్లోనే నాకు ప్రాఫిట్స్ వచ్చేస్తాయి అన్నట్టు అలా మాట్లాడతారు. ప్లీజ్ అలాంటి వాళ్ళు అసలు కలవకండి. ఎందుకంటే అలా ఏ బిజినెస్లో అలా జరగదు. వెంటనే ఏం కాదు. జస్ట్ పేషెన్సీ ఉండాలి, మొత్తం సెటప్ కావాలి, ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. బయర్స్ కలవాలి, సెల్లర్స్ కలవాలి, ఇలా చాలా ఐటమ్స్ ఉంటాయి. ఒకటే 1 మంత్లోనే ఒక 30 డేస్లో ఒక హాలిడేస్ తీసేస్తే 20 డేస్ కూడా ఉండవు మ్యాక్సిమంగా. ఆ 20 డేస్లో ఎక్కడి నుంచి ఇంత పెద్ద బిజినెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? కొద్దిగా టైం పడుతుంది. 6 మంత్స్ కావచ్చు, 1 ఇయర్ కావచ్చు, 2 ఇయర్స్ కావచ్చు, టైం పడుతుంది. కానీ ఒక మంచి ప్లానింగ్తోని, ఒక హై ఎండ్ ప్లానింగ్తో చేసినట్లయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా నేను దీని యొక్క కంటిన్యూషన్ వీడియోస్ మీకు పెడతాను యూట్యూబ్లో, చూడండి. ట్రైనింగ్ ఇంకా స్టార్ట్ చేయలేదనుకోండి, వెంటనే స్టార్ట్ కావాలి. ఎందుకంటే మీ యొక్క డాక్యుమెంటేషన్ అది కూడా కంప్లీట్ కావాలి, దానికి కూడా టైం పడుతుంది. ఇంకా నెక్స్ట్ ప్రైజెస్ అనేవి పెరగబోతున్నాయి ఫ్యూచర్లో. ఈ డాక్యుమెంటేషన్ ఛార్జెస్ అవి పెరుగుతాయి. కాబట్టి ఈ రోజే చేసుకుంటే మీకు లాభం ఉంటుంది, లాస్ అనేది ఉండదు. కాబట్టి వెంటనే కాంటాక్ట్ చేయండి, ఈరోజే బిజినెస్ స్టార్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా వేరే టాపిక్ గురించి మాట్లాడతాను. థ్యాంక్ యూ.